జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గొడవలు ఎలా చూడాలంటారు? అసలుకి ఇది బర్త్డే విషెస్ అంటే కేకులు కట్ చేయడం చూసాం, కానీ ఇక్కడ మేకపోతులను కట్ చేసి వాటితో రక్తాభిషేకాలు, మహిళల మీద దాడులు ఎలా చూడాలి అసలు ఈ పరిస్థితిని? ఆంధ్రప్రదేశ్ పులివెందుల శాసనసభ్యుడు పుట్టినరోజు రాష్ట్రంలో ఒక అరాచకంగా వాళ్ళ వికృత చేష్టలకు పరాకాష్ట. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరిదైనా ఒక పుట్టినరోజు జరుపుకోవటం, వాళ్ళ నాయకుడికి విషయం చెప్పుకోవటం సాంప్రదాయం. ఇది నరబలి ఇచ్చే విధంగా ఎవరిని బలిద్దాం అనుకుంటారు? ఇప్పుడు ఆల్రెడీ పాపం బాబాయిని బలిచ్చారు ఈ రాష్ట్రంలో, మరీ అత్యంత దారుణంగా. ఎందుకంటే వీళ్ళు శాస్త్రులు వికృత శాస్త్రులు గొడ్డల పోటుతోటి సొంత బాబాయినే ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన తీరు బాధాకర విషయం. అలానే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా వాళ్ళ శాస్త్రులకి ఆనాటి నుంచి ఈనాటితో కూడా చూస్తా వాళ్ళకి ఏ స్థానంలో కూర్చోబెట్టాలో కూడా ప్రజలు నిర్ణయించారు. కానీ మరి అది మర్చిపోకముందే తన పుట్టినరోజు సందర్భంగా ఒక యువతి కానీ విద్యార్థి కానీ ఏ విధంగా తయారయ్యారంటే ఈ రాష్ట్రంలో అత్యంత దారుణంగా రోడ్ల మీద వాళ్ళ ఇష్టానుసారంగా రపరపలు పెడపెడలు వాళ్ళ ఇష్టానుసారంగా అనేక రూపంలో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నాయకుడిని ఒక మంచి నాయకత్వంలో ఉండాలంటే, ఒక సాంప్రదాయంగా ఉండాలంటే ఒక నాయకుడిని పుట్టినరోజు జరుపుకునే విధానం అదేనా? ఈ ఆంధ్రప్రదేశ్ ఒక గర్భిణీ స్త్రీ రోడ్ల మీదకి వచ్చి, అరే బాబు ఇలా మా ఇంట్లో భయంగా ఉంది, కొంచెం పక్కకు పోయి కాల్చుకుంటారా అంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆ గర్భిణీ స్త్రీని పట్టుకొని కాలుతో ఎగిరి తన్ని పాపం చాలా బాధాకర. మహిళామ తల్లి ఎంత బాధపడి ఉంటుందో కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళల పట్ల వీళ్ళకి జాలి దయ లేదు, మహిళల పట్ల వీళ్ళకి ప్రేమ అనురాగాలు లేవు. వీళ్ళకి తెలిస్తే కదా తల్లిని చెల్లిని గెంటేసిన వాళ్ళకి వీళ్ళకి ప్రేమ అనురాగాలు ఏముంటాయి? ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకంటే ఒక మహిళల పట్ల కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ రూపంలో ఏ నాయకత్వంలో వాళ్ళు వహించిన అనేక రూపాల్లో ఈ శాస్త్రాలు చేస్తూనే ఉన్నారు. కడకు ఒక రౌడీ షీటర్లు ఆ మహిళామ తల్లిని పొట్ట మీద పెట్టి తన్ని కాలుతుందంటే ఈ ఆంధ్రప్రదేశ్ కదా యావత్ భారతదేశం కూడా తలదించుకోవాలి. ఇలాంటి వికృత శాస్త్రాలు చేసుకున్న నాయకుడి దగ్గర ఇలాంటి వ్యవస్థ ఉందా అని ఒక భద్రత కారణం ఎన్ని శాస్త్రాలు చేశారో వికృత శాస్త్రాలు అరాచకంగా ఈ బర్త్డేలు వేడుకలే మీకు చివరి వేడుకలు కావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అంటే ఎందువల్లంటారు మరి? గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడితేనే ఊరుకొని అప్పుడే గవర్నమెంట్లో ఈరోజు ఫ్లెక్సీలు తీస్తుంటే మున్సిపల్ ఉద్యోగుల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఎలా చూడాలంటారు మరి దీన్ని? అసలుకి ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టినరోజులు జరుపుకోవటం వీళ్ళ విధానంలో చూడండి, ఒక గొర్రెని బలిచ్చి రోడ్ల మీద అత్యంత దారుణంగా మేము వస్తే ఇలా చేస్తామనే రీతిలో ఈ నరబలి చేసే విధంగా తయారయ్యారు. కానీ ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా అందరూ ప్రత్యేకంగా చూశారు, అన్ని టీవీల్లో కానీ అన్ని ఛానల్లో కానీ. వీళ్ళ పుట్టినరోజులు జరుపుకోవటం ఒక గొడ్డలు తీసుకొని ఒక గొర్రెని తలకాయని 2 ముక్కలు చేసే విధానం ఏ విధానానికి తావచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నాయకుడు చేసిన ఒక అధికారంలో కానీ ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ఇలా తప్పు చేస్తే శిక్షించాల్సిన బాధ్యత లేదా? అంతకుముందు గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టిన నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఉండి కూడా కనీసం బాధ్యతగా ఈ ఆంధ్రప్రదేశ్ పౌరుల పట్ల నువ్వు చూపించాల్సిన బాధ్యత లేదా? నరబలి చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? మరీ ఇంత ఘోరమైన పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ దాపరించిందా? మళ్ళీ మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారని చెప్పేసి ప్రజలందరూ యావత్ ప్రజలు కూడా గమనించారు. ఒక మహిళామ తల్లినే కాదు, ఒక గొర్రెని నరకడమే కాదు, మేము అధికారంలోకి వస్తే ఈ విధానంగా ఉంటుందని చెప్పేసి మీ నాయకుడు తెలియజేసే విధానంగానే మీరు ఆలోచించారని చెప్పేసి ప్రజలు గమనిస్తున్నారు. మీకు 11 కాదు కదా, గుండు 0 కూడా రాదని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలిసే విధంగా కూడా ప్రజలు స్థిరంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకో విషయానికి వస్తే కనుక ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సంగతి కాసేపు పక్కన పెడితే కనుక లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. మా రెడ్ బుక్లో 3 పేజీలే అయినాయి, ఇంకా 97 పేజీలు పెండింగ్ ఉన్నాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని లోకేష్ నువ్వెంత పిల్లకాకివి, ఉండేలు దెబ్బ నీకేం తెలుసు, నేను వస్తే కనుక రేపు ముందలుంది ముసళ్ళ పండుగ అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు మరి? ఈ సంబరాల రాంబాబు అతనికి ఆంధ్రప్రదేశ్లో ఒక పరిపాలించట్రా అని మీకు అధికారం ఇచ్చి ఈ రాష్ట్ర మంత్రిగా అతనికి ఇస్తే అతని శాఖ మీద అతనికి పట్టులేదు, అతని కాన్సెన్సీ మీద అతనికి పట్టులేదు. రేపల్లి నుంచి తంటే సత్తెనపల్లి వచ్చాడు, సత్తెనపల్లి నుంచి వస్తే పశ్చిమ కాన్సెన్సీకి వచ్చాడు.
పిల్లిని సంకలో పెట్టుకున్నట్టు ఈ రాష్ట్రంలో మీ నాయకుడేమో ఒక్కో చోట భిక్ష వేస్తాడు. ఇట్లా మీరు ఈ ప్రాంతంలో ఉండండి, ఈ ప్రాంతంలో మీరు వెళ్ళి గెలిస్తే గెలవండి, లేకపోతే లేదు. ఏదో మీకు నోటికి ఇష్టం వచ్చినట్టు ఆ నాయకుడి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీదగా మాట్లాడమని చెప్పి కొంతమంది వ్యక్తుల్ని పనిగట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక జంతువులు కనుక బయటికి బలి తీస్తే బయటికి పంపిస్తారే, ఆ విధంగా ఈ సంబరాల రాంబాబుని ఈ రాష్ట్రంలో ఈ గుంటూరు పట్టణంలో ప్రత్యేకంగా ఇక్కడ పంపించి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇతని ఇష్టానుసారం తనకి నోటికి ఇష్టం వచ్చినట్లు అనేక మాటలు మాట్లాడుతున్నాడు. విధానపరమైన విధానంలో ఏదైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు మెచ్చుకునే విధంగా ఏదైనా ప్రతిపక్ష పాత్రలో ఉన్న కనీస బాధ్యతగా ఒక నాయకుడు కానీ మీలో ఉన్నాడా? కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన తీరు పాలకుల మీద ఏవైతే ఉన్నాయో లోపాలు ఉంటే దాన్ని మీరు అడగాల్సిన బాధ్యత ఉంది. కానీ మరి ముఖ్యంగా మీ నాయకత్వ లోపాలన్నీ ప్రజలు తెలిసే విధంగా బరి తెగించి నీ ఇష్టానుసారం నారా లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేయటం, సంవత్సరాల కాలంలో మీరు 2 సంవత్సరాల లోపు సూపర్ 6లో భాగంగా ఏవైతే పథకాలు ఉన్నాయో అమలుపరిచే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కనీసం బాధ్యతగా మీరు ఫలాన్ని చేయలేకపోయారు, ఫలాన్ని చేయాలని చెప్పేసి కనీస అర్హత ఉంది మీకు, అది కూడా పోగొట్టుకొని బరి తెగించి మీ ఇష్టానుసారం సంబరాల రాంబాబులాగా రంగులేసుకొని మీ ఇష్టానుసారం హావభావాలతో మాట్లాడితే ప్రజలు ఇప్పుడే మిమ్మల్ని తరిమి కొట్టారు. రానున్న రోజుల్లో మిమ్మల్ని దగ్గరికి కూడా రానిరని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ మీ రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు అని అంటున్నాడు కదా మరి అంబటి రాంబాబు, మరి దానికి ఏం చెప్తారు? రెడ్ బుక్ ఏమంటే ప్రజాస్వామ్యంలో ఎవడైతే ఆనాటి అధికారులు కానివ్వండి, ఆనాటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ఎవడైతే తప్పు చేశాడో ప్రతి ఒక్కడికి శిక్ష పడబోదు. ఎందుకంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ రాష్ట్రంలో మీరు ఆనాటి అరాచక పాలనకి ఈరోజు మీరు భయపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో తప్పులు చేశారు, ఒక తప్పు కాదు 100 తప్పులు. శిశుపాలుడికి ఎన్ని తప్పులు ఉంటే అన్ని చేసిన ఘనత మీది. ఈరోజు ప్రభుత్వంలో నిష్పక్షపాతంగా ఆ రోజు ఏ నాయకుడైతే తప్పు చేశాడో, ఏ ఎమ్మెల్యే అయితే తప్పు చేశాడో, ఏ అధికారి అయితే తప్పు చేశాడో వాళ్ళ శిక్ష ఇచ్చే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వాన్ని. మా నారా లోకేష్ బాబు గారు ఏం చెప్పారు? ఎవడైతే తప్పు చేయబడ్డాడో తప్పదు శిక్షణ పడటానికి, ఎవడైనా ఒకటే సమానం అని చెప్పేసి తెలియజేశాడు. ఎందుకు అంత ఉలుకు, అంత బలుపుగా మాట్లాడటం? దమ్ము ధైర్యంగా ఉంటే ఎదుర్కొనండి. మీరు చేయలేదు, చేసామని నిరూపించాల్సిన బాధ్యత మీకుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ 18 నెలల కాలంలోనే ఇంకా రెడ్ బుక్ అనేది పూర్తి కాలేదంటారా? ఇంకా ఇప్పుడే మొదలవుతుందంటారా? ఇప్పుడు లోకేష్ గారు చెప్పినట్టు ఇంకా 97 పేజీలు పెండింగ్ ఉన్నాయంటారా? రెడ్ బుక్ పేరు చెబితే వైసీపీ నాయకులు భయపడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమండి, 5 సంవత్సరాల అరాచక పాలన చిట్టా ఇది తాత్కాలికమైంది. ఇంకే ఎంతమంది దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. పరకామణి కానివ్వండి, ఏ కేసు అయినా సరే ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఏరులైపాటంగా మద్యంలో కానివ్వండి అనేక కుంభకోణాలు, ఒకటి కాదు, ఒక రేయి కాదు, ఒక పగల కాదు, 365 రోజులు నేరాలు చేసిన బాపత మీది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఎందుకు దూరంగా పెట్టారు? 151 సీట్లు ఇచ్చి చివరికి 11 సీట్లు ఎందుకు నెట్టబడింది? మనం చేసే పరిపాలన కానీ మన విధానాన్ని బట్టే. కాబట్టి రెడ్ బుక్ అంత సామాన్య విషయం కాదు. మీకు ఇది మొదలే, అంతం కాదు, ఇది ఆరంభం. ఇంకా చాలా ఉన్నాయి. పాత్రదారులు, సూత్రధారులు మొత్తం కూడా బయటకు వస్తారని చెప్పి తెలియజేస్తున్నాం.